ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కేవలం 90 రోజుల్లో ఒక స్థిరమైన మార్పును తీసుకొచ్చే ప్రాక్టికల్ ప్లాన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి మొదలుపెట్టేద్దాం. బరువు తగ్గడం ఒక పెద్ద సవాలులా అనిపిస్తోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించట్లేదా? అస్సలు వరి అవ్వకండి. ఈ విశ్లేషణలో మనం కామన్గా చేసే పొరపాట్లు, అపోహల గురించి తెలుసుకుని నిజంగా వర్కౌట్ అయ్యే ఒక క్లియర్ ప్లాన్ చూద్దాం. బరువు తగ్గడంలో చాలామంది చేసే ఓ కామన్ మిస్టేక్తో మొదలుపెడదాం. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం డైట్ లేదా ఓన్లీ ఫాస్టింగ్ లేదంటే సుడో ఎక్సర్సైజ్ చేస్తే చాలు అని. కానీ ఈ సింగిల్ మెథడ్ అప్రోచ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు ఆహారం తగ్గిచ్చేస్తే బరువు తగ్గిపోతామని. నిజమే, బరువైతే తగ్గుతారు. కానీ ఇక్కడే ఓ చిక్కుంది. ఎక్సర్సైజ్ లేకపోతే ఫ్యాట్తో పాటు బాడీలోని మజిల్ కూడా కరిగిపోతుంది. దీనివల్లేమవుతుందంటే మెటబాలిజం స్లో అయిపోయి శరీరం బలహీనంగా, టోన్ లేకుండా తయారవుతుందన్నమాట. ఇక ఉపవాసం. ఇది కూడా బరువు తగ్గడానికి బాగానే హెల్ప్ చేస్తుంది. కాని ఉపవాసం అయ్యాక ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ లాంటివి లాగిస్తే పోయిన బరువు మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంతేకాదు, మరీ ఎక్కువగా ఫాస్టింగ్ చేస్తే వీక్నెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సరే, మరి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే? దాంతో బరువు తగ్గడం చాలా అంటే చాలా కష్టం. ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గంట నడిస్తే సుమారు 300 క్యాలరీలు బర్న్ అవుతాయి. కాని మనం తినే ఒక్క బర్గర్లోనే 500 క్యాలరీలుండొచ్చు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఒక్క వాక్యం చాలు కదా. యూ కాంట్ అవుట్ ఎక్సర్సైజ్ ఎ బ్యాడ్ డైట్. మనం తినే చెడు ఆహారాన్ని కేవలం వ్యాయామంతో కవర్ చేయడం అసాధ్యం. అందుకే ఒకే పద్ధతి మీద ఆధారపడటం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సరే, ఇప్పటిదాకా ఏది వర్కౌట్ అవుదో చూశాం. మరి అసలు సొల్యూషన్ ఏంటి? విజయానికి అసలైన కీ ఇదే 70/20/10 ఫార్ములా. ఈ 70-20-10 రూల్ అనేదే స్థిరంగా బరువు తగ్గడానికి అసలైన పునాది అన్నమాట. ఎందుకంటే ఓ 500 క్యాలరీస్ బర్న్ చేయాలంటే గంటకు పైగా కష్టపడాలి. కాని ఫుడ్లో ఓ 500 క్యాలరీస్ తగ్గించడం చాలా ఈజీ కదా. అందుకే 70% డైట్దే కీ రోల్. ఇక 20% ఎక్సర్సైజ్, మిగిలిన 10% మన లైఫ్ స్టైల్ అంటే మంచి నిద్ర, టెన్షన్ మేనేజ్మెంట్ లాంటివి. ఈ బ్యాలెన్సే సక్సెస్కు కీలకం. సో మనం థియరీ నుండి ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్తున్నాం. ఈ సెక్షన్లో రాబోయే 90 రోజులకు స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం. మన 90 రోజుల జర్నీ ఇలా ఉండబోతోంది. ముందు ఫౌండేషన్ వేయటం, తరువాత ఫ్యాట్ బర్నింగ్, ఫైనల్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి స్టేజిలోనూ క్లియర్ ప్రోగ్రెస్ కనిపిస్తోంది. సో మొదటి దశలోకి అదుగు పెడదాం. ఫస్ట్ 30 డేస్లో మన ఫోకస్ అంతా ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవడం మీదే. ఈ టేబుల్ చూస్తే ప్రతి కేటగిరీకి వాళ్ల అవసరాలకు తగ్గట్టు ప్లాన్ రెడీ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్, 40 ఇయర్స్ దాటిన వాళ్లకి జాయింట్స్ మీద ప్రెషర్ పడని ఎక్సర్సైజులు యాడ్ చేశాం. మొదటి నెల చివరికి 1 నుండి 4 కిలోల బరువు తగ్గడం మన టార్గెట్. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ ఫేజ్లో మన మెయిన్ గోల్ ఏంటంటే మంచి అలవాట్లు చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఛాలెంజెస్కి బాడీని రెడీ చేయడం. ఇప్పుడు బాడీ కొంచెం అలవాటు పడింది కాబట్టి ప్లాన్ కూడా మారుతుంది. డైట్లో ఎక్కువ ప్రోటీన్, తక్కువ రిఫైన్డ్ కార్బ్స్ అంటే మైదా, షుగర్ లాంటివి తగ్గించేసి వర్కౌట్ షెడ్యూల్ని కొంచెం ఇంటెన్స్గా మారుస్తాం. ఇక్కడ 16:8 ఫాస్టింగ్ అనేది ఆప్షనల్. అంటే రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటల టైంలోనే తినడం అన్నమాట. ఇక ఈ సెకండ్ ఫేజ్లో రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా కనిపిస్తాయి. 60వ రోజు వచ్చేసరికి టోటల్గా 4 నుండి 8 కిలోల బరువు తగ్గుతారు. ఈ ప్రోగ్రెస్ మనకు ఇంకాస్త మోటివేషన్, బూస్ట్ ఇస్తుంది. ఫైనల్ ఫేజ్. ఈ దశలో మన ఫోకస్ అంతా మజిల్ బిల్డ్ చేయడం, సాధించిన మార్పులను పర్మనెంట్ చేసుకోవడం మీదే. ఇక్కడ HIIT అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ యాడ్ చేశాం. ఇది తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మజిల్ బిల్డింగ్కి, ఫ్యాట్ టైటనింగ్కి సపోర్ట్ చేసేలా డైట్ ఎలా మారుతోందో ఈ చార్ట్ చూపిస్తోంది. నట్స్, సీడ్స్ ఇంకా బోలెడంత నీళ్లు తాగడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ దశలో బాడీ ఇంకా స్ట్రాంగ్గా, ఫిట్గా మారుతుంది. 90 రోజుల డెడికేషన్ తర్వాత మనం సాధించే గ్రేట్ అచీవ్మెంట్ ఇది. 6 నుండి 12 కిలోల హెల్దీ వెయిట్ లాస్. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. కష్టపడి సాధించిన రిజల్ట్స్ను లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి అలవాట్లు, ఎలాంటి ఫుడ్ మన లైఫ్లో భాగం చేసుకోవాలో చూద్దాం.
సాధించిన రిజల్ట్స్ అలానే ఉండాలంటే కొన్ని అలవాట్లను లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. మిల్లెట్స్, స్ప్రౌట్స్ లాంటివి ఫుడ్లో చేర్చుకోవాలి. అలాగే షుగర్ డ్రింక్స్, లేట్ నైట్ స్నాక్స్, స్ట్రెస్లో పడి తినడం లాంటివి పూర్తిగా మానేయాలి. మన వెయిట్ లాస్ జర్నీకి సపోర్ట్ చేసే 5 ముఖ్యమైన యోగా ఆసనాలు ఇవి. ఇవి కేవలం ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మన ఫార్ములాలో చెప్పిన 10% లైఫ్ స్టైల్ పార్ట్ని ఈ రూల్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. మంచి నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవి చాలా సింపుల్గా కనిపిస్తాయి కానీ చాలా పవర్ఫుల్. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్లాన్ స్టార్ట్ చేసే ముందు ప్రత్యేకంగా ఏవైనా హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్లు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ పవర్ఫుల్ కోట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. బరువు పగ్గడం అనేది ఒక శిక్ష కాదు, అది ఆత్మగౌరవం. ఈ జర్నీని మనమీద మనం చూపించే ప్రేమగా, గౌరవంగా భావించాలి. ఎందుకంటే మనకు నిజంగా సొంతమైన ఏకైక ఇల్లు మన శరీరమే. ఈరోజే ఆ మొదటి అడుగు వెయ్యండి. 90 రోజుల తర్వాత ఆ నిర్ణయానికి మీరే గర్వపడతారు.